ఎవరు కావాలి మేడం? మీ ఫ్రెండ్ పద్మ చెప్పిందమ్మా మీకు ఏదో పని మనిషి కావాలంట కదా, అందుకే నేను వచ్చాను. నేను పని మనిషిని. నువ్వు పని మనిషివా? అవును. నువ్వు పని మనిషివేందమ్మా? ఆ కుచ్చుళ్ళు చీరేంది, ఆ డిజైన్ బ్లౌజ్ లేంది, ఇప్పుడే ఫ్రెష్ గా పార్లర్ నుంచి వచ్చినట్టు ఆ ఫేస్ ఏంది, ఆ మ్యాచింగ్ గొడుగేంది, ఆ హ్యాండ్ బ్యాగ్ ఏంది, ఇవన్నీ పని మనిషికి ఉండేవేనా? మీరు ఊరుకోండి మేడం, కామెడీ కాకపోతేను. పని మనిషి అయితే డిజైన్ జాకెట్ వేసుకోకూడదా, కుచ్చులు చీర కట్టకూడదా, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోకూడదా? బయట చూసారా బగబగా అంటుంది అండ, అందుకే గొడుగేసుకుని వచ్చాను. నేను నల్లగా అయిపోయానుకో మా ఆయన అసలే ఫైరింగ్ అయిపోతాడు నా పైన. అబ్బో, ఉండొచ్చులే. ఆ గొడుగు పక్కన పెట్టేసి లోపల రా. పని ఉందంటే లోపల కమింగ్, పని లేదంటే లిఫ్ట్ ఎక్కి గోయింగ్. ఫస్ట్ చెప్పండి. ఆహా, మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా మేడం? ఎస్ మేడం, మీలాంటి బిగ్గిళ్ళలో పని చేయాలంటే ఇంగ్లీష్ కమింగ్ అంట కదా మా పిల్లలు చెప్పారు. సర్లే, పని ఉందిలే, ఫస్ట్ లోపల రా. సరే అమ్మా. చెప్పండి అమ్మగారు, ఏమేం పనులు చేయాలి? నీకేమేం పనులు వచ్చు? అన్ని పనులు చేస్తానమ్మా. కసు ఉడతాను, బండలు దుడతాను, వంట చేస్తాను, సామాన్లు కడుగుతాను, బట్టలు ఉతుకుతాను, కాలంటే మిమ్మల్ని కూడా ఉతికేసిపోతాను. ఏంటి? అదేనమ్మా, ఊరికే అన్నాను. ఇంటి పని చేస్తా, వంట పని చేస్తా అని చెప్తున్నాను. సరేలే, ఎంత ఛార్జ్ చేస్తున్నావు? ఎంతమ్మా? 5,000. 5,000? ఓ 1,000 తగ్గించుకోకూడదు? సరేనమ్మా, ఒక 1000 రూపాయలు మీరు తగ్గియండి, నేను ఇంట్లో ఏదో పని తగ్గించేసుకుంటా. అబ్బో వద్దులే. సర్లే, అన్ని పనులు చేయి, నీకు ఎంత కావాలని తీస్తా. సరేనమ్మా, కానీ నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. చెప్పండి అమ్మా. కండిషన్ నెంబర్ 1, నెల మొత్తంలో నీకు 2 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా లీవ్ తీసుకున్నావు అంటే జీతం కట్. కండిషన్ నెంబర్ 2, బయట విషయాలు ఇంట్లో విషయాలు బయట చెప్పకూడదు. అలాగే. కండిషన్ నెంబర్ 3, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి, సగం పనులు చేయకూడదు, నీట్ గా చేసుకుంటూ వెళ్ళాలి. సరేనమ్మా. ఏంటి, ఓకేనా? నాకు డబుల్ ఓకే, కానీ స్మాల్ కండిషన్. ఏంటి, నీకు కూడా కండిషన్లా? అదేంటమ్మా, చేయించుకునే వాళ్ళు మీరు కండిషన్ పెట్టొచ్చు, కానీ చేసేవాళ్ళు మేము పెట్టకూడదా? సరే చెప్పు. మొదటి కండిషన్, పొద్దున్నే రాగానే ఒక కప్పు గ్రీన్ టీ ఇవ్వాలమ్మా. గ్రీన్ టీ తాగితే గానీ ఇంట్లో పనులన్నీ చకచకా చేసేయగలను. గ్రీన్ టీ ఏంది? ఏం చేయనమ్మా, గ్రీన్ టీ తప్ప ఏ టీ తాగొద్దంటాడు మా ఇంట్లో. అబ్బో, సర్లే, నెక్స్ట్. కండిషన్ 2, మీకు పని నచ్చలేదు అనుకోండి, నన్ను తిట్టకూడదు. అది బాగలేదు ఇది బాగలేదని అస్సలు అనకూడదు. మీరు చెప్పండి, నచ్చకపోతే వెళ్ళిపోతాను అంతే. మళ్ళీ మాకు కీ బంపర్ ఆఫర్ కూడానా? ఈ ఇల్లు నీదే మాదే, నువ్వు నీ తొక్కలో కండిషన్స్. ఇదేంటమ్మా, మీరు ఇద్దరుగా ఉంటారన్నారు, మళ్ళీ అబ్బాయి ఎవరు? మా తమ్ముళ్ళవే, నిన్నే ఊరు నుంచి వచ్చాడు. అయితే కండిషన్ 3, చుట్టాలు ఎక్కువ ఇంటికి రాకూడదు. ఒకవేళ చుట్టాలు ఇంటికి వస్తే జీతం పెంచాలి. సరే అమ్మా, పిల్లోడికి మేము నచ్చలేదు ఉంది, అవతల 4 ఇల్లు కాలింగ్. బాయ్. నేను ఊరుకుంటురా, అసలే పని మనుషులు దొరకట్లేదు, ఎవతో వచ్చింది కదా, ఉండు. సర్లే అమ్మా, ఇంకా వచ్చి పని చూసుకో చాలు. సరేలే, మీకోసం చేస్తాను. ఏంటి ఈరోజు హడావిడిగా ఉన్నావు? ఉండండి అమ్మా, అసలుకి లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయింది? మా పని మనిషి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా. నీకు కూడా పని అమ్మాయా? మరి అంతే కదమ్మా, అయ్యగారు ఎక్కడ పని చేస్తారు? ఇన్ఫోసిస్ లో మేనేజరు. మరి అయ్యగారి కంటే పెద్ద ఆయన ఉంటాడుగా? ఉంటాడు. మరి ఆయన కింద అయ్యగారు పని చేసినట్టే, మీ కింద నేను పని చేసినట్టే, నా కింద మా పని మనిషి పని చేస్తుంది. నీకు కూడా పని మనిషా? అయ్యో, మీ పని మనిషి నేనే మేలమ్మా. అదే నా పని మనిషి అయితే నా నెత్తినెక్కి కూర్చుంటుంది. దానికి ఇప్పుడే లెమన్ టీ పెట్టించేసరికి ఈ టైం అయింది. ఇంతకు నాకు గ్రీన్ టీ పెట్టావా లేదా? ఇంతకీ నీ పని మనిషి జీతం ఎంతే? ఏముందమ్మా, మీ దగ్గర 5,000 టేకింగ్, నా పని మనిషికి 2,000 గివింగ్. అట్టా 10 ఇళ్లలో పని డూయింగ్, 50,000 కమింగ్. దాంట్లో 20,000 నా పని మనిషికి గివింగ్. 20,000? ఆయన ఈ మధ్య బొత్తిగా పనులు దొరకట్లేదమ్మా, బాగా డిమాండ్ అయిపోయింది. పైగా మనలాంటి వాళ్ళకి పనులు లేకపోతే జరగదాయే. నీతో నాకు పోలికేంటే? అయ్యో, మీతో పోలికేంటి అమ్మాయి గారు, నాకు మీరు చేయించే వాళ్ళు, మేము చేసేవాళ్ళము. నీ కొల్లంతా ఎటకారం ఉన్నట్టుంది. రే, ఎవర్రా నువ్వు? కళ్ళు కనిపించట్లేదా? ఇల్లు దొరుకుతుంటే డైరెక్ట్ లోపలికి వచ్చినావు. ఆ విషయం నేను అడగాలి. అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కనిపించట్లేదా? పని చేస్తున్నా. పని మనిషి పారుని నేను. జమ్మలమడుగు జాతరలో జిలేబీలు అమ్ముకునే దాని లెక్కున్నావు. నువ్వు పని మనిషి ఏందండి?
ఈ పని మనిషి పారుని ఆంటీ అంటావా? ఆల్ హోమ్ వర్క్ డూయింగ్ నేను. ఇదేంటి రూపాయి 10 రూపాయలు అట్టింగ్ చేస్తుంది. ఎవ్రీ చిల్డ్రన్ కాల్ మీ అక్క, ఓన్లీ యూ కాల్ మీ ఆంటీ. ఆంటీ ఆంటీ అనక అక్క అంటారా ఆంటీ? నా పేషెంట్ నే టెస్ట్ చేస్తున్నావురా నువ్వు, వదలను నిన్ను. ఏయ్, అది పేషెంట్ కాదమ్మా, పేషెన్స్. అదేంటి దొరికిపోయాను ఇడికి. ఏ ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? ఈడెవడమ్మా పిలిపిత్రిగాడు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చాడు. మా పెద్దమ్మ కొడుకే. నీకు ఎంతమంది పెద్దమ్మలు ఉన్నారు? ఎంతమంది పెద్దమ్మ కొడుకులు ఉన్నారు? ఎంతమంది వస్తారేంటమ్మా ఇలా రోజు? ఆ పెద్దమ్మ కొడుకే ఈ పెద్దమ్మ కొడుకు, వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. ఐసి ఒక మనిషి ఎక్స్ట్రా వస్తే 100 రూపాయలు ఇవ్వాలని చెప్పానమ్మా. ఈడు వాగే అతి వాగుడికి 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే ఈడున్నన్ని రోజులు రోజుకి 150 రూపాయలు లెక్కనివ్వాలి. 150 రూపాయల? నీకు 100 రూపాయలు ఇడమే ఎక్కువ. 50 రూపాయలు తిని మొఖాన్ని కొట్టాక అయినా బాత్రూమ్ లో ఆర్పిక్ కొట్టిన తర్వాత మిగిలిపోయిన 0.1% దాని లెక్క ఉంది ఇది. అమ్మా ఎవరమ్మా ఈ మురుకోడు? నేను ఇల్లు తుడుచుకోవాలి, ఫస్ట్ నేను లోపల తీసుకో. రే వచ్చి రాగానే దాంతో ఎందుకు గొడవనురా? ఏయ్ యాదవ్వా. సరే పెద్దమ్మా, నేను చూసుకుంటాలే. సరే అమ్మా, ఉంటా మరి. సరే బాయ్. ఏ హాయ్, నీ దగ్గర ఏమైనా 50,000 అవైలబుల్ ఉందా? నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను. ఓ సరే సరే బాయ్. ఏంటమ్మగారు అందరినీ డబ్బులు అడిగేస్తున్నారు? అదేదో నన్నే అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. నీ దగ్గర ఎలా ఉంటాయి? నువ్వే మా ఇంట్లో పని చేస్తున్నావు. చూసుకోండి అమ్మగారు, మీ ఫోన్కి 50,000 వచ్చినాయి. నీ దగ్గర ఎలా ఉంటాయి అనగానే ఇస్తావేంటి? అయ్యో మేము మీలా కాదమ్మా, ఒక్కరు పని చేస్తే నలుగురు ఇంట్లో కూర్చొని తినడానికి. మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసే వాళ్ళమే. అయినా నేను నీకు ఊరికే డబ్బులు ఇవ్వలేదమ్మా, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. 2 రూపాయలు వడ్డీనా? సర్లే తప్పుద్దా. చూడండి అమ్మగారు, నాకు నెల నెల వడ్డీ ఇస్తే చాలు. డబ్బులు మీకు ఉన్నప్పుడే ఇవ్వండి, కానీ ఈ లోపు నన్ను పనిలో నుంచి మానేపించారనుకోండి, నా 50,000 నాకు ఇస్తేనే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తా. సర్లేవే, ఇవ్వక తప్పుద్దా. టయానికి హెల్ప్ చేసావు, ఇస్తాలే. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటాడే? 20 టిఫిన్ బండ్లు ఉన్నాయమ్మా మా ఆయనకి. 20 టిఫిన్ బండ్లా? 20 టిఫిన్ బండ్లు మీ ఆయన ఒక్కడే ఎట్లా మెయింటైన్ చేస్తాడే? అయ్యో మా ఆయన పని చేయడమ్మా. 20 బండ్ల దగ్గర 20 మంది వంటోళ్ళని పెడతాడు. 1000 రూపాయలు వంటోళ్ళకి ఇస్తాడు, 1000 రూపాయలు మా ఆయన కమిషన్ తీసుకుంటాడు. రోజుకి 20,000? మరేం చేయాలమ్మా, మా పిల్లల్నేమో మా ఆయన అదేదో పెద్ద స్కూల్ అంట, సినిమా హీరోయిన్లు సినిమా హీరోల పిల్లల్ని చదివించే స్కూల్ అంట. మరి ఆ స్కూల్లో ఫీజులు కట్టాలంటే ఆ మాత్రం సంపాదించాలి కదమ్మా. ఇంతకు ముందు నువ్వేమైనా అంబానీ ఇంట్లో పనిచేసేదానివా ఏంటి? అయ్య బాబోయ్, అంత అదృష్టం నాకే ఆడది బాబు. మా మేనమా భార్య తోడుకోళ్ళ ఆడబిడ్డ కూతురు పని చేస్తుంది అక్కడ. పారు, ఏందమ్మా? నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని చీరలు ఇస్తాను, తీసుకెళ్ళు. అయ్యో అలా ఇళ్లలో బట్టలు తీసుకెళ్తే మా ఆయన ఊరుకోడమ్మా. అయ్యో నేను ఎక్కువ సార్లు కట్టలేదే, మహా అంటే ఒక 7-8 సార్లు కట్టుంటాను అంతే. అయ్యో మీరన్నా 7-8 సార్లు కడతారమ్మా, నేనైతే 2-3 సార్లే కట్టేది. ఎక్కువ సార్లు కడితే మా ఆయన ఊరుకోడు. 10 మంది ఇళ్లలో పనిచేసేదానివి 10 రకాల చీరలు కట్టుకోవాలి, లేకపోతే మన మర్యాద ఏమవ్వాలి అంటాడు. నీ పనే బాగుంది. మీ ఆయన నీకు ఎన్ని చీరలు ఇప్పిస్తున్నాడు. మా ఆయన ఉన్నాడు, పేరుకి జాబ్ చేస్తున్నాడనే గాని ఏ అమ్మాస్కో పున్నానుకో ఒక్క చీర కొనిస్తాడే. అవునే, మరి 1-2 సార్లు కట్టుకున్న తర్వాత ఆ చీరలు ఏం చేస్తావు? అయ్యో అదే ఈ సినిమా హీరోయిన్లు కట్టుకునే చీరలు, మళ్ళాంటి వాళ్ళు 1-2 సార్లు కట్టుకొని వదిలేసిన చీరలు, ఇవన్నీ ఏడుంటాయి అనుకుంటున్నావు? సేల్ ఉంటాయి కదమ్మా, బట్టలు అమ్మేయి 100 రూపాయలకి 200 అమ్ముతుంటారే, ఆడుంటాయి. మా ఆయన పోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తుంటాడు. మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి, పైగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ చీరలు కట్టుకున్నట్టు ఉంటుంది. అమ్మగారు ఏం పారు? పని అంత అయిపోయిందమ్మా, ఇంటికి వెళ్తున్నాను. ఇందాక ఏ చీరలు ఉన్నాయంటే అవి ఇస్తారా? తీసుకెళ్తాను. ఇందాకేదో బిల్డప్ కొట్టా, నేను ఒక్కసారే కడతా 2 సార్లే కడతా అని, మళ్ళీ చీరలు ఎందుకే? అయ్యో నా కోసం కాదమ్మా, నేను వెళ్లే దారిలో వృద్ధాశ్రమం ఉంది, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు పాపం, అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాను, మీకు పుణ్యమన్నా వస్తుంది. బాగుందమ్మా, నీకేమో రిటర్న్ డబ్బులు, నాకేమో పుణ్యమా. పైగా నా చీరలు కూడా నువ్వే ఇస్తా అంటున్నావు. బాగుందమ్మా, అత్త సొమ్ము తీసుకుపోయి అల్లుడు దానం చేసినట్టుంది. పుణ్యము నీకే, డబ్బులు నీకే, ఇంకా నేనేం చేయను. సరేలమ్మా, నాకు మొట్టుకెందుకు అంత దూరం పోయి ఇచ్చేది? ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అడ్రస్ చెబుతాను, వెళ్ళిచ్చిరండి. అమ్మో అంత దూరమా?
నా వల్ల కాదులేవే, అంత దూరం నేను పోలేను, నువ్వే పోయి పో. మరి అందుకే కదమ్మా నేను ఇస్తానని చెప్పింది. మీలాగా నీడు పట్టున ఉండేవాళ్ళు అంత దూరావారం పోయి ఏమి ఇస్తారు? కావాలంటే రేపొద్దున బట్టలు ఇచ్చేసి వచ్చేటప్పుడు ఒక సంచి నిండా పుణ్యం తీసుకొచ్చి మీకు ఇస్తాడు అమ్మగారు. ఆ? సంచిన పుణ్యం తీసుకొచ్చిస్తావా? అమ్మాయి గారు పని అయిపోయింది, నేను వెళ్ళొస్తానమ్మా. అదేంటి ఇట్టొచ్చి అట్ట వెళ్ళిపోతున్నావు? కసలు ఊడ్చి బండలు తుడిచావా? నీ కళ్ళు ఎదురుగానే కదమ్మా కసు ఊడ్చి బండలు తుడిచాను. ఇదేమన్నా పెద్ద మైసూర్ మహారాజ్ ప్యాలెస్ అనుకుంటున్నావా ఏంటి? అటో పొరక ఇటో పొరక అయితే అయిపోయాయి. సరే సర్లే, అన్నకూరలు అయ్యాయి, ఒకేసారి తినేసెళ్ళు మరి. అయ్యో మీ ఇంట్లో పప్పుచారు డూయింగ్. ఐ డోంట్ లైక్ దిస్ పప్పుచారు. అసలు పద్మ గారింట్లో ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ పులుసింగ్. ఐ లైక్ దిస్ ఫుడ్. నీ పని బాగుంది, అంటే ఏ ఇంట్లో నాన్ వెజ్ ఉంటే అక్కడ తింటావన్నమాట. అంతే కదా అమ్మాయి గారు, 10 ఇళ్లలో వర్క్ డూయింగ్. అవన్నీ తింటేనే కదా నేను స్ట్రాంగ్ ఉండేది. పైగా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటే మా ఆయన ఊరుకోడు, ఫైరింగ్. సర్లే అమ్మాయి గారు, మీతో మాట్లాడుతుంటే నాకు టైం వేస్ట్ అయిపోతుంది. బాయ్. అమ్మాయి గారు, ఏమైందే? అయ్యగారి పాకెట్ లో ఈ లెటర్ దొరకడింగమ్మా. సరే ఇటు ఇవ్వు, చదువుతా. అమ్మా వద్దమ్మా, ఈ లెటర్ చూస్తే మీకు కూడా తట్టుకోలేదమ్మా. నేను చదివి వినిపిస్తాను. పరాయ లెటర్లు అలా చదవకూడదు. మీరునండి అమ్మాయి గారు, మన బాబు గారు నాకు పరాయాడేంటి? ఆయన మీకు ఒకడే మొగడు, ఒక మగాడినే చూసుంటారు. నేను 10 ఇళ్లలో వర్క్ డూయింగ్, 10 బాబు గారిని సీయింగ్. ఉండు లెటర్ చదివి వినిపిస్తాను. సర్లే చదువు. ఐ లైక్ యూ అంటుందమ్మా ఎవరితో? పబ్లిక్ లో. అమ్మగారు ఇదేదో పబ్లిక్ లో పరువు తీస్తున్నట్టు బాబు గారిని. నాకు తెలిసి బాబు గారు అదేదో చెప్పింది ఒప్పుకోలేదు ఏంటిది, అందుకే పరువు తీస్తానని బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది అమ్మాయి గారు. పాపం బాబు గారు మనకి చెప్పుకోలేక భయపడుతున్నట్టున్నారు, పాపం బిడ్డ. సరేనమ్మాయి గారు, దీన్ని చదవడం నాకు ఎట్టాగో సరిగ్గా రావడం లేదు. బాబు గారిని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఇదిగో మీరే చదవండి. ఉసి అది ఐ లైక్ యూ కాదే, ఐ లైక్ యువర్ వర్క్ అని చెప్తున్నారే. ఓ అది పబ్లిక్ లో పరువు తీస్తా అనట్లేదే, నువ్వు పని బాగా చేసినందుకు నిన్ను ప్రమోట్ చేస్తున్నా అంటున్నారే. నీకు వచ్చిన అరాకొరా ఇంగ్లీష్ తో నాకు లేనిపోయిన డౌట్లని క్రియేట్ చేస్తున్నావు. పో పని చూసుకోపో. ఐ సీ. ఐ వర్క్ హ్యాంగ్ అమ్మా, ఐ గోయింగ్. ఏంటమ్మా ఈరోజు బాబు గారు ఇంట్లోనే ఉన్నాడు, పనికి వెళ్ళలే? ఈ రోజు లీవ్ లో ఉన్నారులే. నిన్న కూడా బట్టలు ఉతకలేదు, చాలా ఉన్నాయి, పోయి బట్టలు ఉతికేపో ఫస్ట్. సరేనమ్మా. అమ్మాయి గారు, ఏం పారు? నా దగ్గర చాలా దాస్తున్నారు ఈ మధ్య మీరు. మేమేం దాచామే? ఐ సీయింగ్. సరిగ్గా చెప్పు, ఏం సింగ్? మీరు ఈ మధ్య ఏదో గోల్డ్ కొన్నారుగా, నాకు అసలు చెప్పనే లేదు. మేం కొనలేదే. ఇదిగో అమ్మాయి గారు, బాబు గారు జేబులో దొరికింది. పారు అదెందుకు తీసావు? ఎక్కడ తీసావు? అక్కడ పెట్టబో. చూసారా అమ్మాయి గారు, ఇది చూపిగానే బాబు గారు ఎంత కంగారు పడిపోతున్నారో. ఎవరి కోసం ఇప్పించారో గట్టిగా నిలదీయండి. ఏంటి అట్లా చూస్తున్నావు? ఏంటది? అదేం లేదులేవే. ఏం లేకపోతే నీ జోబులోకి ఎందుకు వచ్చింది? అద్దీ అమ్మాయి గారు కరెక్ట్ గా అడుగుతున్నారు, అడగండి బాగా. పారు పని చేసుకోవడానికి వచ్చావా, పొలాలు పెట్టడానికి వచ్చావా? పని చేసుకోపో వెళ్ళి. చూసారా అమ్మాయి గారు, నా మీదనే ఇంత అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటది, లేకపోతే ఇంతలో ఎందుకు కలుస్తారు? నిజంగా నా మీద ఒట్టేసి చెప్పు, ఏంటది? ఏహే చెప్పాల్సి వస్తుంది. నీ బర్త్డే వస్తుంది కదా, గోల్ తీసుకుందాం చీటీ కడుతున్నా. మొత్తం ఒకేసారి కట్టి తీసుకోలేం కదా. అవునా బాబు గారు? అమ్మాయి గారు మీకోసం అంటున్నారు కదా, దీంట్లో మీ పేరుందని చూడండి. దీంట్లో మీ పేరే ఉంది. నేను కడుతున్నాను కదే, నా పేరే ఉంటుంది. చూసారా అమ్మాయి గారు, తెలివిగా బాబు గారి పేరు మీద తీసుకున్నారు. దొరికింది కాబట్టి నీకని చెప్పిండు, దొరకపోయి ఉంటే ఎవరికో ఇచ్చేవాళ్ళు. ఎన్ని చూడలేదు మేము ఇలాంటివి. కానీ ఫస్ట్ దీన్ని పనిలోంచి తీసే. సర్లే బాబు గారు. అమ్మాయి గారు, గివ్ మీ 50,000, ఐ గోయింగ్. సర్లే నేను ఇస్తాలే, లోపలికి పో నువ్వు. సరే అమ్మాయి గారు, నేను చెప్పాల్సింది నేను చెప్పా, తర్వాత మీ ఇష్టం, బాబు గారి ఇష్టం, నాకు వదిలే. పావని ఆఫీస్కి వెళ్ళి వస్తా, సాయంత్రం కొంచెం లేట్ అయింది. సరేనండి. పారు నేను లేనప్పుడు మా ఆవిడకి ఏమైనా సాడీలు చెప్పావో బాగోదు, అస్సలు బాగోదు. నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపో, సరేనా? సరే బాబు గారు. చూసారా అమ్మగారు, సాయంత్రం లేటుగా వస్తానని ఎంత బాగా చెప్పెళ్తున్నాడో. అవును, నిన్న బంగారం గురించి తేల్చేశారా? తేల్చేదేముంది లేవే, నా కోసమే అని చెప్తున్నారు కదా, వదిలే, నీ పన్ను చూసుకో. మిమ్మల్ని చూస్తుంటే మహా పిచ్చోళ్ళలాగున్నారు అమ్మాయి గారు. అయినా మీరు ఇలా సింపుల్ గా ఉంటే అలా నైటీ వేసుకొని పిచ్చి పిచ్చిగా జుట్టేసుకొని ఏ మగోడైనా గిఫ్ట్ అక్కడికి కాక ఇక్కడికి ఎందుకు తెచ్చిస్తాడు?
చక్కగా చీర కట్టుకొని తల నిండా మలుపులు పెట్టుకొని ఇంత కుంకుమ బొట్టు పెట్టుకొని అలా గుమ్మం ముందు నిలబడ్డారనుకో అక్కడికి పోయే గిఫ్ట్లన్నీ ఇక్కడికి వచ్చి మీ కాళ్ళ ముందు పడతాయి. అంతేనంటావా? అంతేనా అంతేనారనా? నన్ను చూడు, 10 ఇళ్లలో పాస్ పని చేసేదానైనా సరే సాయంత్రానికి చక్కగా స్నానం చేసి తల నిండా మలుపులు పెట్టుకొని గుమ్మం దగ్గర మా ఆయన కోసం ఎదురు చూస్తాను. అందుకే మా ఆయన ఎక్కడికి వెళ్ళడు, నా కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. ఈ పని మనిషి పారును ఫాలో అయిపోండి. మీ కాపురం 10 కాలాల పాటు గ్రీన్ గా ఉంటుంది. గ్రీన్ గా ఉంటుందా? ఓ పచ్చగా ఉంటదేమోలే. పారు, ఏంటమ్మాయి గారు, ఏంటి రోజు కొత్త చీర కట్టి ఓ మెరిసిపోతున్నావు? టుడే మా వారి హ్యాపీ బర్త్డే. మీ వారిది బర్త్డే అయితే నువ్వు కొత్త చీర కట్టుకున్నావంటే? హ్యాపీ బర్త్డే ఎవరిదైనా కానీ కొత్త డ్రెస్ బింగమ్మ మా వారు. బింగోనా? ఓ బింగోలు వేసే ఉంటుందిలే. బొంద, అది బింగో కాదు, బ్రింగింగ్. వాళ్ళ ఆయన చీరిప్పించాడని దానికి వచ్చిన అరాకొర ఇంగ్లీష్ లో చెప్తుంది. నువ్వు ఉన్నా ఎందుకు ఒక్క చీర కూడా ఇప్పివు. నీ పనే బాగుందే. మీ ఆయన బర్త్డే కూడా నీకు చీరిప్పిస్తున్నాడు. మా ఆయన ఉన్నాడు, కనీసం నా బర్త్డేకి చీరిప్పిడు. పారు, లోపలికి వెళ్ళి పని చేసుకోపో. సరేలా బాబు గారు, మీరేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఐ లవ్ యూ టూ. ఎవరికి ఐ లవ్ యూ చెప్తున్నావు? మా ఆయనకి అమ్మాయి గారు. ఆల్రెడీ పనికి వచ్చావు, మళ్ళీ పని కట్టుకొని మరి నీకు ఐ లవ్ యూ చెప్పాలా? ఆయన రోజు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పాలి, లేకపోతే నిద్ర పట్టదు. చూసావా, వాళ్ళ ఆయన దానికి రోజు ఐ లవ్ యూ చెప్తాడంట. నువ్వు కనీసం ఒక్క రోజైనా చెప్పావా? తనకి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళ ఆయన ఊరుకోవడేమో. దానికి కాదు, నాకు. ఐ లవ్ యూ చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. అంటే చెప్పకపోతే ప్రేమ ఉన్నట్ట? పార్వతి, ఏంటి బాబు గారు? నీకేమన్నా అన్యాయం చేసినానా నేను? లేదు బాబు గారు. ఎందుకే నన్ను పీకి తిన్నావు? వెళ్ళి పని చేసుకోపో. సరే బాబు గారు. నువ్వే పెట్టుకొని తిను. ఏమండి, చెప్పని ఈరోజు మీకు ఇష్టమైన నాటుకోడి పులుసు గారెలు చేద్దాం అనుకుంటున్నా. నాటుకోడి పులుసు గారెలా? ఇన్ని రోజులైందో తిని. చెయ్యి చెయ్యి. సరే అండి, చేస్తాను. కానీ మీరు ఎన్ని తింటారో అన్నే చెప్పండి, ఎక్కువ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. నాటుకోడి పులుసు కదా, 10 గారెలు అయితే తిందాం. పదా, మనం డైటింగ్ లో ఉన్నాం కదండి. ఓ డైట్లో ఉన్నాం కదా. సరే 5. 5 తింటే మళ్ళీ ఐస్ క్రీమ్ ఉంది కదా. ఓ అదవుతుంది కదా. సర్లే 3. 3? నాటుకోడి పులుసు, గారెలు, ఐస్ క్రీము, కూల్ డ్రింక్ కూడా ఉంది కదండి. ఇంకా ఇవన్నీ తింటే మన డైట్ ఏమైపోవాలి? సర్లేవే, ఒక్కటేవే. ఏంటి, నువ్వు తినే ఒక్క గారె కోసం ఇప్పుడు నేను మినపప్పు నానబెట్టి దాన్ని రుబ్బి వడలేసి మళ్ళీ నాటుకోడి చికెన్ తెప్పించి పులుసు పెట్టి దాన్ని నీ ప్లేట్ లో పెట్టి, నాకంత ఓపిక లేదయ్యా. నువ్వు బయటకు వెళ్ళి తిను. అలాగే వచ్చినప్పుడు నాకు కూడా ఒక ప్లేట్ పట్టుకరాయే. నా కర్మ. అమ్మా పావని, ఏం చేస్తున్నావు అమ్మా? రెండక్క కూర్చోండి. ఏం చేస్తున్నావు పావని? ఏం లేదక్క, అంతా మామూలే. ఏంటో మంచి గుమగుమలాడుతుంది ఇంట్లో. ఏం లేదక్క, పప్పుచారు చేసా అంతే. లేదే, పప్పు చారుకైతే అలా ఇంత మంచి వాసన రాదే. ఏదో నాన్ వెజ్ చేస్తున్నట్టున్నా. నీ చేతి వంట బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తుంటే వినడమే పావని. ఒక్కసారి కూడా ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. మిమ్మల్ని చూస్తుంటే మాకు అర్థమైంది. మై హోమ్ స్మెల్లింగ్, యువర్ హోమ్ కమింగ్. అందుకే మీరు మై హోమ్ కమింగ్. మీ పని మనిషికి బాగా వెటకారాలు ఎక్కువే అనుకుంటా పావని. వెటకారం కాదక్క, మేమంటే చాలా మమకారం మా పారుకి. అమ్మాయి గారి ఇంటి ఉప్పు ఈటింగ్, అందుకే ఈ సువాసం బీయింగ్. చూస్తుంటేనే అర్థమవుతుందిలే అమ్మా. సర్లే అమ్మ పావని, వెళ్ళొస్తాను. ఇది ఉన్నప్పుడు మాత్రం రాకూడదు. అమ్మాయి గారు, గ్రీన్ కాఫీ రెడీనా? తల పెయినింగ్. అది గ్రీన్ కాఫీ కాదే, గ్రీన్ టీ. ఏదో ఒకటి గివ్ మీ. తల పెయినింగ్. సరే రే, టీ అక్కడ పెట్టా తాగు. అలాగే నేను గుడికి వెళ్తున్నా. అసలే రోజులు బాలేవు. నేను వచ్చేదాకా నువ్వు బయటకు వెళ్ళకు, అలాగే ఎవరిని ఇంట్లోకి రానియకు. అయ్యో డోంట్ వరీ అమ్మాయి గారు, యువర్ హోమ్ మై హోమ్. డోంట్ వరీ, యు గో. A few moments later. పెద్దమ్మా, నువ్వేంటి ఇక్కడ? పావని వచ్చావా? లోపల మీ ఆయన దొరిపోళ్ళని సాగు పెట్టిందమ్మా. చిచ్చి, మా ఆయన దర్పోలేంటి? అది మా ఇంట్లో పని మనిషి. పని మనిషా? ఇంత బతుకు బతికి పని మనిషి చేతులు దెబ్బలు తిన్నానే. అయినా నువ్వేంది చెప్పకుండా వచ్చావు? నీకు చెప్పకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే పని మనిషి చేతులు ఇలా దెబ్బలు.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు, ఇద్దరం ఒకటై చేయగలుగుతా. అమ్మో, ఎవరు దొంగ వచ్చినట్టుంది. ఆగు. ఈడెవరు ఈ ఇంట్లో ఉంది? కొంపతీసి నేను ఇల్లు మారిపోయానా ఏంటి? అబ్బా ఆగమ్మ పాని లేదా? ఆహా, పేరు కూడా తెలుసుకొని వచ్చిన అన్నమాట. ఈ మధ్య ఇదో కొత్త టైప్ దొంగతనాలా అసలు? అబ్బా ఆగమ్మ ఫస్ట్ నేను ఈ పారుని ఎవరు మోసం చేయలేరు. ఈ ఏరియాలో కనపడ్డామనుకో నరికి పోగులు పెడతా. వెళ్ళి ఇక్కడి నుంచి. అబ్బో సర్లే పెద్దమ్మ, దా లోపలికి వెళ్దాం. సరే పా అమ్మ. ఏ పారు, ఏందమ్మాయి గారు, ఈ దొంగదాన్ని నేనమ్మ మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు? ఏ ఆవిడ మా పెద్దమ్మ, ఎందుకు తన్ని తరిమేసావంట? ఓ ఐ సీ, యు ఆర్ బిగ్ మదర్. దొంగదానిలా చూస్తుంటే కొట్టాను. దొంగ కాదే, నన్నేదో సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అలా వచ్చింది. ఐ సీ, సారీ బిగ్గమ్ గారు. ఇట్స్ ఓకే, యు గో. అమ్మాయి గారు, పని అయిపోయింది. ఈ నెల జీతం ఇంకా ఇవ్వలేదు, జీతం ఇవ్వండి. ఇస్తాలే పారు, 5,000 కదా. 5,000 ఏంటి అమ్మాయి గారు? 7,000. 7,000 ఏంది? మీ పెద్దమ్మ గారు పిల్లలు ఇద్దరు వచ్చారా? 500 చొప్పున 1,000 రూపాయలు. అలాగే 50,000 కి 1,000 రూపాయలు వడ్డీ. 7 కొట్టు. 7 కొట్టాలా? మొన్న మా అమ్మనే కొట్టావు కదా, చెప్తా. ఎన్ని కావాలి పారు నీకు? 7. 7 అయితే తీసుకో. 1 2 3 4 5 6 7. చాలా ఏంటి బాబు గారు, నన్నే కొట్టారు? నువ్వే కదా పారు 7 అడిగావు, ఇచ్చేసా. చాలా. ఈ పని మనిషి పారుతోనే పరచకల బాబు నీకు. ఏదో చిన్నపిల్లాడు తెలివి చేసింట్లే పారు, టేక్ ఇట్ ఈజీ. బిగ్గమ్మ గారు, మీరు నా మీద బాగా గజ్జి పెంచుకున్నారు కదా. ఛీ, అది గజ్జో గజ్జుకోక కాదే పారు, గ్రజ్జు. ఏదో ఒకటి, మీరు అన్నది నేను అన్నది ఒకటేగా. ఎక్కడ దొరికిందక్క ఈ పని మనిషి పారు? కొత్త కామెడీ పీసు.